పౌర హక్కుల సంఘం లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, 1996లో అప్పట్లో జరుగుతున్న అనేకమైన ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి ఆనాడు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం నడిపిన చరిత్ర ఇవాళ మళ్లీ మన పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలన్నీ కలిసి బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక కమిటీ ప్రారంభమయ్యి ఉద్యమాన్ని కొనసాగించే ప్రక్రియ ఏదైతే మొదలైందో పౌర హక్కుల సంఘం సంపూర్ణంగా దాన్ని ఆహ్వానం పలుకుతూ దానికి సంపూర్ణమైన మద్దతును అందిస్తా ఉన్నాం. మిత్రులారా, ఆదివాసీ తెగలకు చెందిన హిట్మాను చాలా సార్లు చంపుతాము అని చాలా సార్లు చంపిన తర్వాత ఇవాళ ఆయనను నిజంగానే భౌతికంగా నిర్మూలించడం అనేది జరిగింది. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి హిట్మా అంటే ఎవరో తెలుసుకోమని, హిట్మా నేపథ్యం ఏందో కనుక్కోమని, హిట్మా సాంఘిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఏంటో కనుక్కుంటే ఆయన ఎదిగిన తర్వాత సాయుధుడై చేసిన పోరాటం, దాని వెనుక ఉన్న నేపథ్యం కేంద్ర ప్రభుత్వానికి అవగతమవుతుంది. శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే తప్ప అలాంటి వాళ్ళు ఎందుకు సాయుధులవుతున్నారు అనే అంశం మీకు బోధపడదు. ఆయన ఒక ఆదివాసీ, మీకు శత్రువు కావచ్చు, పాలకులకు మాత్రమే శత్రువు కావచ్చు, కానీ 80 కోట్ల మంది ప్రజలకు, 12 కోట్ల మంది ఆదివాసీలకు ఆయన ఆరాధ్య దైవం. ఇవాళ ఒక్క హిట్మా చనిపోతే కోట్లాది మంది ప్రజలు కన్నీరు పెడతా ఉన్నారు. ఆ తల్లి ఫోటో ప్రదర్శిస్తున్నారు. ఆ తల్లి దగ్గరికి వెళ్లి మీరు ఆయనను లొంగిపోమ్మని ఆమె చేత అడిగించారు. ఇవాళ ఆమె చేతిలో భౌతిక కాయాన్ని ఉంచితే ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తా ఉంది. ఆ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించడం కోసం వేలాది మంది ఆదివాసీలు వచ్చిండ్రు. ఒక్కటే చెప్తున్నాం, ఆదివాసీ ఆ కన్నీటి వెనుక ఉన్న గాథ, ఆదివాసీ కన్నీరు ఆగ్రహంగా మారి అమిత్ షాను తప్పకుండా చుట్టుముట్టుతుంది అని మాత్రం తప్పకుండా చెప్పగలం. ఒక మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని, హిట్మాను అంతం చేస్తామని కంకణం కట్టుకొని మీరు అంతం చేస్తారేమో, కానీ 53 సంవత్సరాలుగా ఆ ఉద్యమం అందిస్తున్న చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం, ఆ భావజాలం ప్రజల గుండెల్లో నిగూఢంగా ఉంది. అది ఎప్పుడో పేలిపోతా ఉంది. మార్చి 26, 31 కంటే ముందు, 2026 మార్చి 31 కంటే ముందే ఉద్దేశాలను దగ్గరగా చేరుకున్నామని మీరేదైతే గొప్పగా చెబుతున్నారో ఒక్క సవాలు విసురుతా ఉన్నాం. అంతకంటే ముందు చేరుకున్నామంటున్నారు కదా, అంతకంటే ముందు కాకపోయినా ఏప్రిల్ 1 నాడు దండకార్యంలో మోహరించిన 650 క్యాంపులను ఎత్తివేస్తామని ఒక మాట అనండి. 7 లక్షల సైన్యాన్ని అక్కడ నుంచి ఉపసంహరించుకుంటామని ఒక్క మాట అనండి. మీరు చెబుతలేరు అంటేనే వాళ్ళు అందించిన, ప్రాణాలు పణంగా పెట్టి అందించిన భావజాలం ఏదైతే ఉందో, ఇవాళ 12,000 ఆదివాసీలు ఏం ఆలోచిస్తున్నారో మీరు ఆలోచించగలరా? వాళ్ళు అందించిన భావజాలం సజీవంగా ఉంది. అది ఎప్పుడో ఒకసారి మీ మీద అగ్ని జ్వాలలే కురిపిస్తుందని చెప్పగలం. మీ అబ్బాయిని లొంగిపోమని చెప్పండి. అప్పుడు హిడ్మా తల్లి కూడా మైక్ లో మాట్లాడుతూ, బాబు ఎక్కడున్నాను వచ్చేసి లొంగిపోనే విధంగా మాట్లాడింది.
అంటే హిడ్మాని కానీ హిడ్మా గ్రూపులు కానీ ఎప్పుడు పట్టుకున్నారు? విజయ్ శర్మ గారు హిడ్మా తల్లితో మాట్లాడకంటే మొదలే వీరందరినీ కూడా తమ అదుపులో తీసుకున్నారు అనేది ఒక సమాచారం. తర్వాతనే వెళ్ళి ఆయన హిడ్మా తల్లితో మాట్లాడేది ఒక సమాచారం. ఇది ఎంతవరకు కరెక్ట్? రెండో విషయం ఏదైతే ఉందో, ఒక అరెస్ట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు 50 మందిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. ఈ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశాడు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలా, పర్సనల్ సెర్చ్ చేయాలా, ఏం దొరికింది జేబులో, ఎంత ఏదైనా రింగు దొరికిందా, చైన్ దొరికిందా, ఓ 10 రూపాయలు దొరికినాయి ఆ జేబులో, ఆ రూమ్ లో ఏం దొరికింది, ఒక సెర్చ్ మెమో ఉండాలా. ఎక్కడ కూడా ఏ పేపర్ లో కూడా మేము వాళ్ళని సెర్చ్ చేసినామని కానీ సెర్చ్ మెమో ఉన్నదని కానీ ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. ఇది చట్టానికి వ్యతిరేకం. అంటే ఏంటిది? ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఫస్ట్ అరెస్ట్ చేసింది వేరే టైంలో వేరే ప్లేస్ లో, వాళ్ళ దగ్గర ఇవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు సింపుల్ గా కోర్టుకు ప్రవేశపెట్టకంటే మొదలు అరెస్ట్ చూపించారు. అంటే మావోయిస్టు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 50 మంది దొరికితే ₹1 కూడా దొరకలేదా వాళ్ళ దగ్గర? ఒక పెన్ కూడా దొరకలేదా? ఒక పర్సు కూడా దొరకలేదా? మరి ఎందుకు నువ్వు సర్చ్ మెమో తయారు చేయలే? ఎందుకు లేదు? డేట్ ఎందుకు లేదు? ఒక డేట్ తో సర్చ్ మెమో తయారు చేయాల్సిన అవసరం ఉందన్నట్లు. కాబట్టి ఏంటంటే ఒక మొత్తం అందరినీ కూడా పట్టుకొని, చాలా మంది అనుకున్నది ఏంటంటే వీళ్ళలో ఎవరెవరికి చరిత్ర ఏముంది అని కాస్త గమనించి ఎవరెవరిని కాల్చి చంపాలో డిసైడ్ చేసుకొని వాళ్ళు సెపరేట్ గ్రూప్ గా తీసుకెళ్లి ఫస్ట్ 6 కాల్చి చంపేసినట్లు అనుమానం. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళట. ఇప్పుడు సెకండ్ టైం చనిపోయింది, రెండో రోజు చనిపోయింది ఎవరు? హిడ్మా సెక్యూరిటీ గార్డ్, ఇంకొక సెక్యూరిటీ గార్డ్. అరే లీడర్ నువ్వు పట్టుకున్నావు, సెక్యూరిటీ గార్డ్ అని వదిలిపెడతావా? అప్పుడు దొరకలేదా నీకు? వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ వేరే సెపరేట్ గా ఉంచి రెండో రోజు 7 మేము ఎన్కౌంటర్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒక అనుమానాస్పదంగా ఉన్నది. ఏం జరిగిందనే అనుమానాస్పదంగా ఉంది. దీని మీద న్యాయ విచారణ జరపాల్సిందే. ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితే ఏం జరిగిందనే తెలుస్తుంది. ఒక విషయం ఏంటంటే రియల్ ఎన్కౌంటర్ కనుక జరిగితే, ఇందాక మన ప్రొఫెసర్ రాజగోపాల్ గారు చెప్పిన వాళ్ళు ఫారెస్ట్ లో వీళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారు, వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు, వీళ్ళు కాల్పులు జరుపుతున్నారు అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి బుల్లెట్లు వస్తాయి, ఇక్కడ నుంచి బుల్లెట్లు వస్తాయి, ఎవరో ఒక్కడిద్దరన్నా ఇక్కడ గాయపడే సంఘటన ఉంటుంది. ఫస్ట్ 6 ఎన్కౌంటర్ చేశారు, సెకండ్ 7 ఎన్కౌంటర్ చేశారు. ఒక్క బుల్లెట్ కూడా నక్సలైట్ల నుంచి వచ్చి అక్కడ ఎవరికి దాకలే, ఏ చెట్టుకు దాకలే, ఏ కొమ్మకు దాకలే, ఎక్కడ కూడా దాకలేదు. ఎక్కడ మరి ఏం జరిగింది అనేది చాలా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద ఒక న్యాయ విచారణ జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, మేము ఒక శాంతి చర్చల కమిటీ ఫామ్ చేసినాము. శాంతి చర్చల కమిటీ నుంచి మేము స్పష్టంగా ఒక విషయం చెప్పినాం. ఏంటనంటే ఇది డెమోక్రసీలో కేంద్ర ప్రభుత్వాలు గతంలో అనేక మందితో ఒప్పందాలు చేసుకున్నాయి. గూర్ఖాలో వచ్చింది, గూర్ఖా ల్యాండ్ లో, అస్సాంలో, మణిపూర్ లో అనేక చోట్ల తీవ్రవాదులు వచ్చారు, తుపాకులు పట్టుకున్నారు, వాళ్ళ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. వాళ్లకు వీళ్లకు పోరాటాలు జరిగినాయి. బార్డర్ లో నేపాల్లో కూడా జరిగినాయి పోరాటాలు. అక్కడేంటంటే వాళ్ళందరితో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించింది. వాళ్ళందరితో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు. చాలా మంది సహజ పోరాటాన్ని విరమించి బయటకు వచ్చారు. ఇక్కడ మావోయిస్టులతో కూడా మీరు చర్చలు జరపండి అని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. అయితే వీళ్ళు ఎంత మాత్రం కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ముందుకు రాలే. అమిత్ షా ముందుకు రాలేదు, లేదా మరొక హోంమంత్రి ముందుకు రాలేదు. మీరు సరెండర్ కండి అనేది ఒక మాట చెప్పడం తప్పించి మేము చర్చిస్తాము, చర్చించి మాట్లాడతాము. మరి చర్చిస్తే వాళ్ళేం సమస్యలు చెప్పేవాళ్ళు, అక్కడ ఆదివాసుల సమస్యలు ఏంటి, ఫారెస్ట్ సమస్య ఏంటి, ఆ ఫారెస్ట్ ఇప్పుడు ఎకరా భూమి, ఎకరా ఫారెస్ట్ ల్యాండ్ ఇవాళ అదానికి ₹1 ఇచ్చారు. ₹1 అగ్రిమెంట్. ₹1 ఎకరా భూమి చొప్పున ఇవాళ దాదాపు 1600 ఎకరాల భూమిని, అంటే కొన్ని కోట్లు, దాదాపు 200 కోట్లు 300 కోట్ల విలువ చేసి ఖనిజాలు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక వ్యక్తికి, అదానికి ₹1 చొప్పున సంవత్సరానికి రెంట్ చొప్పున ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. 30 ఏళ్లకు అగ్రిమెంట్. అంటే ఏం జరుగుతుంది అంటే భూమి లోపల ఉండేటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రలో భాగంగా
వీళ్ళందరినీ ఖాళీ చేయించాలి, అక్కడ ఈ భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలా పెద్ద పెద్ద కంపెనీ వాళ్లకు అని ఒక కుట్రపూరితంగా జరుగుతున్న విషయం. మిత్రులారా, ఒక విషయం దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకు స్వతంత్రం వచ్చింది? మనం భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు? చంద్రశేఖర్ ఆజాద్ ఏం కోరుకున్నాడు? మహాత్మా గాంధీ ఏం కోరుకున్నాడు? నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ అవినీతి ఉండదు, నా దేశానికి స్వతంత్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా దేశానికి స్వతంత్రం వస్తే నా రైతులు ఆత్మహత్యలు చేసుకోరు, నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ దోపిడీ ఉండదు, దౌర్జన్యం ఉండదు, కుల వివక్షత ఉండదు, అన్యాయాలు ఉండవు, అక్రమాలు ఉండవు అని చెప్పి శాసించారు. స్వతంత్రం వచ్చింది మన భారతదేశానికి. మొదలు కొంత డెవలప్మెంట్ చేసినమాట వాస్తవమే. డిఆర్డిఎల్ వచ్చిండొచ్చు, నాగార్జున సాగర్ వచ్చిండొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చిండొచ్చు. కానీ ఇటీవల కాలం లోపల జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇటీవల కాలం లోపల జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏమైపోయింది? వీళ్ళు టార్గెట్ పెడుతున్నారు. ఏం టార్గెట్? మార్చి 26కు మేము నక్సలైట్లు లేకుండా చేస్తామని ఒక టార్గెట్ పెడుతున్నాడు. అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు, ఒక టార్గెట్ పెట్టావయ్యా. దేశంలో అవినీతి లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టా. నీకు దమ్ముంటే దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టావు. దేశంలో కల్తీ లేకుండా నేను చేస్తానని చెప్పు. దేశంలో రైతుల ఆత్మహత్యలు లేని సమాజం తీసుకొస్తానని చెప్పు. అవినీతి లేని ఒక పరిపాలన తీసుకొస్తానని చెప్పు. దానికి టార్గెట్ పెట్టావు నువ్వు. దానికి టార్గెట్ పెట్టే అవకాశం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో 3,60,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పర్ డే ఇవాళ రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఇవాళ పత్తికి ఒక క్వింటాల్కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 10,000 ఉండాలా. కానీ 10,600 ఉండాల్సింది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ 7,600 డిసైడ్ చేసింది. 300 తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇంకొక ద్రోహం ఏంటంటే రైతాంగానికి చేస్తున్న ద్రోహము, విదేశాలకు వెళ్లి పత్తి ఎగుమతికి పర్మిషన్ ఇచ్చేసింది. ఎట్లా పర్మిషన్? 11% ఏదైతే ఉండరో ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేశారు. ఏం జరుగుతుంది? మొత్తం దేశంలో ఉన్న రైతాంగం కూడా ఇవన్నీ అప్పుల్లో ఉన్నటువంటి రైతులకు పంటల గిట్టుబాటు ధర రాదు. పత్తి అమ్ముకోలేం, మనం విదేశాల పత్తి కొనుక్కోవాలా. మరి ఏం జరుగుతుంది దేశం లోపల? ఎవరికి పనిచేస్తోంది మోడీ గవర్నమెంట్? ఎవరికి లాభం చేస్తోంది మోడీ గవర్నమెంట్? ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయి ఇక్కడ? అదానికి ఎంత పెరిగింది, అంబానీకి ఎంత పెరిగింది? ఏం జరుగుతున్నాయి దేశంలో? ఇది వాళ్ళు ఆలోచిస్తలేరు ప్రజలు. అరే నాకు నిరుద్యోగం ఉంది, నా పిల్లలకు చదువు ఇవ్వాలా, ఉచిత విద్య ఇవ్వాలి, ఇది రాజ్యాంగం చెప్తున్నది, ఉచిత వైద్యం ఇవ్వాలి రాజ్యాంగం చెప్తున్నది, మన ప్రజల జీవన పరిస్థితులు మరి మెరుగుపరచాలా, ఇది రాజ్యాంగం చెప్తున్నది, జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలా, ఇది రాజ్యాంగం చెప్తున్నది. జాబ్ సెక్యూరిటీ లేదు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు, మొత్తం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం కాపాడలేదంటే ప్రజల యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నదో, మీసా తీసుకురావడము, నాసా తీసుకొని రావడము, దాని తర్వాత సిబిఐని రకరకాల సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కోరే వాళ్ళ మీద కేసులు పెట్టి, ఉపా కేసులు పెట్టి, మరో కేసులు పెట్టి, వాళ్ళని నిర్బంధం చేసి, భయపెట్టి, బెదిరించి ఇవాళ ప్రశ్నించే వాళ్ళని ఇవాళ లోపల పెట్టాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఇదా డెమోక్రసీ? డెమోక్రసీ అంటే ఇదేనా? డెమోక్రసీ అంటే ఏం జరుగుతున్నది? ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రులు, ఒక్క నిమిషం. మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో 63 లక్షల ఓట్లు తీసేస్తే, దయచేసి వినండి ఒక్క మాట, 21 సార్లు ఓటర్ లిస్ట్ లో విదేశీ వనిత పేరు వచ్చింది. విదేశీ మహిళ, విదేశీ మోడల్ పేరు 21 చోట్ల వచ్చింది. విదేశీ మోడల్ ఫోటో 21 ఎట్లా వస్తుంది? విదేశీ మోడల్ ఫోటో ఓటర్ లిస్ట్ లో ఎవరు రాశారు? ఓటర్ లిస్ట్ లో ఎవరు తయారు చేశారు? ఓటర్ లిస్ట్ లో అంటే ఎలక్షన్ కమిషనర్ చెప్తే బీజేపీ కార్యకర్తలు తయారు చేసి ఇచ్చారా? ఎట్లా వస్తుంది విదేశీ మహిళ ఫోటో 21 సార్లు? టోటల్ బోగస్ ఏతుందో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని తమ గుప్పిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, ప్రజాస్వామ్య విలువల్ని పోగొట్టేసి తమ అధికారం కొనసాగించాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నారు. కేవలం దోపిడి దొంగల ఏజెంట్ గా ప్రవర్తిస్తున్నారు. అదాని అంబానీ దేశాన్ని దోచుకునే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ దోషాన్ని కుట్రని మనం గమనించాలా. మన రైతుల్ని కాపాడుకోవాలంటే, మన నిరుద్యోగాన్ని కాపాడుకోవాలంటే, మన ప్రజలు జీవిత పరిస్థితులు బాగుపరచాలంటే ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
దానికి వామపక్ష శక్తులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యమై మా సమస్య కారణం ఏంటి తెలుసుకొని ఒక నూతన సమాజం కోసం ఏ రాజకీయ స్వతంత్రం కోసం మనం పోరాడామో, ఏ సోషలిస్ట్ సమాజం కోసం స్వతంత్ర సమరం జరిగిందో అలాంటి ఒక సమాజం, ఒక నూతన సమాజం, దోపిడీ లేని సమాజం, నిరుద్యోగం లేని సమాజం, ఆకలి బాధ లేని సమాజం రావడం కోసం మనందరం కన్ను కట్టుకొని పోరాడాలని చెప్తారు. చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆచరణ ఏమన్నా కావచ్చు, కానీ వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఉద్దేశం సమాజం, వాళ్ళ లక్ష్యం దోపిడీ లేని సమాజం, వాళ్ళ లక్ష్యం నిరుద్యోగం లేని సమాజం, వాళ్ళ లక్ష్యం వాళ్ళ అధిక ధరలు లేనటువంటి సమాజం, వాళ్ళ లక్ష్యం రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సమాజం, మహిళల మీద అత్యాచారాలు జరగని సమాజం. ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేస్తారు. వాళ్ళ విధానాలతో మేము ఏకీభవించకపోవచ్చు, వాళ్ళ పోరాట పద్ధతితో మేము ఏకీభవించకపోవచ్చు, కానీ వాళ్ళ లక్ష్యాలను ఎప్పుడు కూడా మన ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకొని ఈ యొక్క నిర్బంధాన్ని మీరు వ్యతిరేకించాలా. అన్ని శక్తులు ఇవాళ సాంబశివరావు గారిని, మిగతా పెద్దలందరినీ కూడా మేము అభినందిస్తున్నా. అన్ని పార్టీలను కలిపి ఒక ఉమ్మడి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట తీసుకొని విస్తృతంగా మిగతా ప్రజా సంఘాలు కూడా పాల్గొంటారు చేసి ప్రజల్లో ఒక రాజకీయ చేతనం తీసుకురావాలని చెప్తున్నా. వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మానవ వేట కొనసాగిస్తాము. ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో, పీడితుల తరపున, కష్టజీవుల తరపున, ప్రజల తరపున, దేశం తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్మూలించడమే కార్యక్రమంగా పెట్టుకొని ఇలా అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రభుత్వం తేదీలు, ముహూర్తాలు పెట్టి మారణ హోమం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అలా అత్యంత దారుణమైన, అమానవీయమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఎక్కడో పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా మీద ఇజ్రాయెల్ నరహంతగా దాడి చేస్తే ప్రపంచమంతా స్పందించింది. ఆ మారణ హోమాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ప్రపంచంలో లక్షలాది మంది నిరసన తెలియజేశారు. ఇవాళ మన పక్కనే, మన పౌర సమాజంలోనే, మన చెంతనే, మన ఊరు పక్కనే, మన ఇంటి పక్కనే చెట్ల మీద ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఆకుల మీద నెత్తురుటేరులు పారిస్తుంటే స్పందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటిది సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. అందుకే ఈ ఎన్కౌంటర్ పేరుతో జరుగుతున్నటువంటి బూటకపు హత్యల్ని, నరాంతక హత్యల్ని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరివారం చేస్తున్నటువంటి హత్యాకాండని, ఎవరి బూటకపు ఎన్కౌంటర్లు చేసినా ఆ హత్యాకాండని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకోసం ఈ హత్యాకాండ కొనసాగిస్తా ఉన్నారు? ఇలా ఈ దేశంలో వనరులని ఎవరికి దోచిపెట్టాలని, ఈ దేశంలో ఆయిల్ ని, ఖనిజాల్ని ఏ బడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి తపన నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వానికి ఉంది. ఆ దేశ విదేశీ కార్పొరేట్ శక్తులకి ఈ దేశ వనరులు అప్పచెప్తున్నటువంటి ప్రభుత్వం వాటిని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని సహించేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకే అలా మడివి ఇడ్వా కావచ్చు, మీరు నంబాల కేశవరావు కావచ్చు, లేదా అనేక మంది మహిళా మావోయిస్టులు కావచ్చు, లేదు నేను నిజామాబాద్ లో చెప్పినటువంటి ఒక హత్య కావచ్చు, ఈ విధంగా కాల్చి చంపడం, ఎన్కౌంటర్ అని ప్రకటించడం అనేటువంటిది ఈ రాజ్యానికి ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఆపరేషన్ కగారి పేరుతోని ఇవాళ మొత్తం కూడా విదేశాల మీద చేస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధాల్లాగా అడవుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద, పోరాడే వాళ్ళ మీద యుద్ధం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ గాని, వామపక్షాలు గాని, ప్రజాస్వామికవాదులు గాని ఒకటే అడుగుతున్నాం, ఈ ఆపరేషన్ కగారిని ఆపివేయాలి. మీరు చర్చలు జరపాలా, ప్రజాస్వామిక చర్చలు జరిపి ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకి లోబడుతుందా లేదా తెలియజేయాలి. రాజ్యాంగం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది, కానీ ఈ ప్రభుత్వమే రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తా ఉంది. ప్రశ్నించే వాళ్ళని జైళ్లలో పెట్టడమే కాదు, అన్యాయంగా చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పౌర సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే అరగోపాల్ గారు చెప్పినట్టు ఇవాళ ఛత్తీస్గఢ్ లో జరగవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో జరగవచ్చు, మొన్న తెలంగాణలో జరగవచ్చు, రేపు మన ఇంటి పక్కన జరుగుతే రేపు మన ఇంట్లోనే జరిగేటువంటి పరిస్థితి జరగచ్చుంది. కాబట్టి మనందరం ప్రజాస్వామిక గొంతుల్ని కాపాడుకోవాలి, పోరాడే శక్తుల్ని కాపాడుకోవాలి, ప్రశ్నించేటువంటి గొంతుల్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం దాన్ని ఖండించాలని, దానికోసం ఆపరేషన్ కగారిని ఆపివేయాలని, ఈ ఎన్కౌంటర్ హత్యల మీద న్యాయ విచారణ జరిపించాలని, ప్రతి ఎన్కౌంటర్ మీద కేసు నమోదు చేసి అందులో పాల్గొన్న పోలీస్ అధికారుల మీద కేసు పెట్టి
విచారణ జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా పార్టీ ఈ ఉద్యమానికి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఈ ఉద్యమానికి ఎల్లవేళ అండదండలు ఇస్తుందని చెప్పి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది.